మ్యూజిక్ కట్ అయ్యి అది ఫ్లాట్ దగ్గరికి వెళ్ళిపోయింది. అదే అది అక్కడ ఏదో చెప్పబోతుంటే నేను మనం వేరే దాంట్లోకి వెళ్ళిపోయాం. అవును, ఏంటది అది అదే అదే సారీ నేను అయితే కోంపల్లికి అదే మీరు కుకింగ్ అనేసరికి అటు వెళ్ళిపోయాను. నేను కోంపల్లి అవతల ఉండేవాడిని, ఉంటాను ఇప్పటికీ అక్కడే ఉంటాను. బ్రిడ్జ్ క్రాస్ చేసి రావాలి ఏమన్నా తెచ్చుకోవాలంటే సరుకులు, బిగ్ బజార్కి వెళ్ళి ఏమైనా తెచ్చుకోవాలి, ఫ్రోజన్ చికెన్ ఏమైనా తెచ్చుకోవాలి. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసేటప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నేను ఒక్కనే, అది హోండా యాక్టివా ఉంది, దాంట్లో 80 స్పీడ్లో వెళ్ళేటప్పుడు అక్కడ వస్తాయి నాకు ట్యూన్స్. ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వచ్చే ట్యూన్సే నాకు మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి వెంటనే ఆపేసి పక్కన రికార్డ్ చేసుకొని ఫోన్లో పాడేస్తాను. పాడి మళ్ళీ దాన్ని డిసెక్ట్ చేసి మళ్ళీ మొత్తం బైసెక్ట్ చేసి దాన్ని ఆ నోట్స్ అన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని అది ఏ స్కేల్లో తెలుసుకొని, స్కేల్ కూడా తెలియదు మనం పాడేస్తాం కానీ స్కేల్ తెలియదు, ఆ స్కేల్ మళ్ళీ దాన్ని ప్రాపర్గా కీబోర్డ్ మీద మళ్ళీ చేసుకొని అప్పుడు దానికి స్ట్రక్చర్ ప్లాన్ చేసేవాడిని. ఓకే. అదే నాకు వర్క్ చేసిన ప్రోగ్రామర్స్ కూడా దేవిశ్రీ ప్రసాద్ వర్క్ చేసిన ప్రోగ్రామర్స్, ఇలా పెద్ద మ్యూజిషియన్స్, తమన్కి వర్క్ చేసిన ప్రోగ్రామర్స్, వాళ్ళకి రెగ్యులర్గా చేసే ప్రోగ్రామర్స్, వాళ్ళు కూడా చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. కేపీఎన్ కీ ప్రోగ్రామర్ చాలా థ్రిల్ ఫీల్ అయ్యాడు. నేను నా చాయిస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, నా చాయిస్ ఆఫ్ రిథమ్, నా చాయిస్ ఆఫ్ టెక్చరింగ్, కార్డ్స్, ప్రోగ్రెషన్, ఇవన్నీ కూడా కొత్తగా అనిపించింది ఆయనకి. ఆ మెలడీ, కోర్ మెలడీ, అవన్నీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేశారు. ప్రతి మ్యూజిషియన్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. నాకు ఇందులో పాటలు అయితే బాగా నచ్చాయి. 5 సాంగ్స్, ఒకటి 2 వర్షన్స్ ఉంటుంది. బాగున్నాయి, వెరీ మెలోడియస్. అండ్ ఇది ఇప్పుడు ఇంతమంది అన్నారు, మీరు మామూలుగా సింగర్స్కి ఎలా చెప్తారు? నొటేషన్ ఇస్తారా? నొటేషన్ మామూలుగా సింగర్స్కి నేను ఇక్కడ పాడలేరు అంటున్నారు కదా, ఎలా చెప్తారు ట్యూన్? అంటే ట్యూన్ వినిపిస్తాను, కీబోర్డ్ మీద వినిపిస్తాను, ప్లస్ పాడి కూడా కొన్ని చోట్ల అట్లయితే కొంచెం పాడి చూపిస్తాను. అంటే నాకు కొన్ని నోట్స్ రావు, అంతలా పాడడం రాదు, వోకల్ కార్డ్ నాకు అంత హెబిచ్యువేట్ కావలేదు వాళ్ళకి అయ్యేంత, కానీ హార్ట్ నుంచి పాడి చూపిస్తాను. ఓకే ఓకే. నేను ఇందులో చిన్న బాబు పాడాడు, శ్రీకర్ జొంటలగడ్డ అని, గుడిలో బడిలో సాంగ్ స్నేహం పాట పాడాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. స్వీట్గా పాడేవాడు, స్వీట్గా స్టార్ట్ చేశాడు. నువ్వు స్వీట్గా కాదు, చాలా రఫ్గా పాడు, హార్ట్ నుంచి పాడు నువ్వు అని చెప్పి పాడిచ్చాను. ఒక చిన్న పిల్లోడు ప్రీమెచ్యూర్ వాయిస్ లాగే ఉండాలి, నాకు ఒక 8 years బాయ్ పాడినట్టే ఉండాలని చెప్పి ఆయనతో పాడిచ్చాను. ఓపెన్గా పాడు నువ్వు అని. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. ఇప్పటివరకు ఎన్నో రికార్డింగ్స్ చూసామండి, ఇన్ని రికార్డింగ్స్లో ఎవరు కూడా ఇంత ఓపెన్గా పాడించలేదు. దీనికి హిస్ ఫాదర్ వాజ్ ఎక్స్పెక్టింగ్ నేషనల్ అవార్డ్ ఫర్ దట్ గై, ఫర్ దట్ బాయ్. అంటే బాగుంటుంది ఆ పాట, చాలా పాటకి నేషనల్ అవార్డు వస్తుంది మా అబ్బాయికి, చైల్డ్ కేటగిరీలో ఖచ్చితంగా వస్తుందని. కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్, సినిమాటిక్లీ ఆల్సో ఈజ్ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్. డెఫినెట్గా బాగుంది అప్పుడు. అది ఏంటి, ఏదైనా ఒకటి ఓకే, రాదు అనకుండా మీకు వచ్చిన గొంతులో పాడండి ఆ పాట, మీ సినిమాలో ఏది, ఈ పాట పాడండి. బడిలో నననా 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 నానా నననా 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 నానా నననా 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 లిరిక్స్ కూడా మీరే కదా రాసింది, గుర్తుపెట్టుకొని పాడగలరా ఇదే పాట? గుడిలో బడిలో ఒడిలో నీ జతలో నా తోడు నా నీడ నీ స్నేహమే, శృతిలా లయలా అలలా ఓ కలలా నను లాలి పాడింది నీ స్నేహమే. యాక్చువల్ ఏంటంటే శృతిలా లయలా అనేది హామని పాడించాను. శృతిలా లయలా దీన్ని రెండు లేయర్స్ యూజ్ చేసి అది బాగుంటుంది. ఆ సెకండ్ లైన్ నా సెకండ్ ఫ్రెస్ చాలా ఇష్టం. ఇంకా మిగతా కూడా బాగుంటుంది. ఇంకో పాట ఏంటది, నువ్వేంటది, ప్రేమ సాంగ్ కదా, ఏంటి చెప్పండి. కలయా ఇది నిజమా, ఇంకొకటి చెప్పండి. సూర్యుడమ్మా సూర్యుడు, ఓకే ఓకే ఓకే. అది యాక్చువల్లీ February 14th రిలీజ్ చేస్తున్నాం, అది వ్యాలంటైన్స్ డే స్పెషల్ కింద. ఆ సాంగ్కి ఒక హిస్టరీ ఉంది. త్రిశూల్ డాన్స్ చేశాడు దాంట్లో. సాంగ్ రికార్డ్ చేయలేదు, అసలు సాంగ్ కంపోజ్ కూడా చేయలేదు నేను.
మనోడు మంచి డాన్సర్, డాన్స్ చూపించాడు. బిట్స్ దీంట్లో అది షూట్ చేస్తాను ఫస్ట్. నువ్వు నీ బెస్ట్ స్టెప్స్ అన్నీ నాకు చూపించు అని చెప్పి ఆయన చూపిస్తే రోజుకోటి వీడియోలు తీసి పంపించాడు. దాంట్లో ఒక 5-6 స్టెప్స్ నేను చూస్ చేసుకుని బాంబేకి వెళ్ళాం. బాంబే బ్యాక్డ్రాప్లో నడిచే సాంగ్ అది. బాంబేలో కూడా గొరిల్లా షూట్ జరుగుతుందని ఎవరు తెలియదు. ఒక బీచ్లోకి వెళ్ళి చిన్న కెమెరా, నా సెటప్, నా అసిస్టెంట్ ఒకడు, ఫోకస్ పుల్లర్ ఒకడు వెళ్ళిపోయి అక్కడ షూట్ చేసాం. మొత్తం ఆయనకు వచ్చిన స్టెప్లన్నీ షూట్ చేసి అవి వచ్చి నేను వాటి బట్టి నేను సాంగ్ కంపోజ్ చేసుకొని ఆ బీట్ తగ్గట్టు దాని తగ్గట్టు నేను ఎడిట్ చేశాను. బాగుంది. సాంగ్స్ కంపోజిషన్ అన్నీ బాగున్నాయి. అది ఆ ముగ్గురు ముఖ్యంగా అదేంటి ముగ్గురు డాన్సర్స్ హీరో, మీరు ముగ్గురే ఓన్లీ డాన్సర్స్గా. కలయా ఇది నిజమా ప్రేమ అని అది కూడా యూట్యూబ్. చాలామంది అంటే సాంగ్స్ పెద్ద భారీగా ఖర్చు పెట్టక్కర్లేదు, సింపుల్గా ఎంత ఎఫెక్టివ్గా చేయాలన్నది డెఫినెట్గా ఆ సాంగ్ చూస్తే అర్థమవుతుంది. ప్లస్ దీని మ్యూజిక్ మేకింగ్ కూడా ఏంటంటే అండి ఎక్కువ కీబోర్డ్ సౌండ్స్ ఎక్కువ, లైక్ ఎక్కువ లైబ్రరీ సౌండ్స్ లేకపోతే ఈ ప్లగిన్స్ ఎక్కువ వాడాం మేము. అంటే లైక్ రిథమ్ అంతా కూడా మ్యాక్సిమం ప్లగిన్సే, లైవ్ రిథమ్ కూడా వెళ్ళదు. కానీ లైవ్ ఫీల్ ఉంటుంది మీకు. మీరు ఈవెన్ మీకు నచ్చిన సాంగ్లో కూడా ఆ ట్రంపెట్ లైవ్ ఫీల్ ఉంటుంది. సాక్సోఫోన్ కానీ లైవ్ కాదు అది, చూస్తే మీకు లైవ్ ఫీల్ ఉంటుంది. కొన్ని చోట్ల లైవ్, ఇప్పుడు వీణ ఉంది, వీణను లైవ్ రికార్డ్ చేయాల్సి వచ్చింది. ఎత్నిక్ ఇన్స్ట్రుమెంట్ అది, దాన్ని లైవ్ చేస్తే నాకు ఫీల్ వస్తుంది. అలాంటివి మేము కావాల్సినవి మేము లైవ్ చేసుకున్నాం. గిటార్స్ లైవ్ అన్నీ, ఎకోస్టిక్ కానీ ఈ డ్రమ్ గిటార్ లేకపోతే ఎలక్ట్రిక్ గిటార్, లీడ్ గిటార్ ఇవన్నీ. ఇప్పుడు ఇది సాంగ్కి మహా అంటే ఆ ముగ్గురు డాన్సర్లతోటి చేసింది. ఖర్చు నాకు తెలిసి పెద్దగా ఏముండదు. అది ఏమో కాస్ట్యూమ్స్ ఒకటి అయింది, కాస్ట్యూమ్ తప్ప లొకేషన్ ఫ్రీ మాకు, 1 డే షూట్, మార్నింగ్ టు ఈవినింగ్ షూట్. అదే అంట, బట్ మోర్ ఎఫెక్టివ్గా ఉంది. చాలా క్రియేటివ్ ప్రొడక్షన్ డిజైన్ మొత్తం విజన్ ఉంది. అదే అంటాను, కొరియోగ్రఫీ రావాల్సిన అవసరం లేదు, ఒక విజన్ ఉంటే చాలా ఉన్నది. అది చూస్తే అర్థమవుతుంది. 10-20 లక్షలు ఖర్చు పెట్టి తీసే సాంగ్స్ కంటే కూడా ఇది చాలా చాలా బాగుంది. అంటే నాకు బేసికలీ స్టూడియో మేకింగ్ నచ్చదండి. స్టూడియోలో సినిమాలు తీయడం అనేది నా ఫస్ట్ నుంచి నేను దానికి అగెన్స్ట్. నా ఫేవరెట్ మూవీ ఒక్కడు అనే సినిమా నాకు ఎందుకు ఇష్టం అంటే స్టూడియోలో ఉండదు. మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ నాట్ ఇన్ స్టూడియో. ఒక సాంగ్స్ ఉంటాయి, ఒకటో సాంగ్ ఏదో ఉన్నట్టు. అదే మెజారిటీ అంటే అత్తారింటికి అని ఆ పాట వస్తేనే నేను అసలు ఫార్వర్డ్ చేసేస్తాను. అది నా మిగతావన్నీ బాగుంటాయి. హరే రామ హరే కృష్ణ కానీ, నువ్వేం మాయ చేసావు, అది అందులో 2వ వర్షన్, 2nd వర్షన్ కూడా బాగుంటుంది. ఫారెన్లో షూట్ చేస్తారు, ఎక్లెటిక్ లొకేషన్స్. నాకు అలాంటి మూవీస్ ఇష్టం బేసికలీ. అదే కానీ ఆ స్టేట్మెంట్ ఇవ్వడం నాకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది. ఓన్లీ ఇప్పటి వరకు నచ్చిన బెస్ట్ సినిమాలు ఒక్కడు అండ్ జానీ. నచ్చడంలో తప్పలేదు, బట్ ఇంకా మిగతా ఏవి లేవా అన్నది నాకు. మిగతా నాకు చంద్రశేఖర్ ఎలిట్ గారి సినిమాలు అనుకోండ రోజు కానీ, మనసంతా, గోదావరి నచ్చింది నాకు. నాకు నేనేది ఏంటంటే తెలుగు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్ నాకు చూపించింది మాత్రం ఒక్కడు అనిపించింది. అంటే ఒక్కడు తర్వాత నాకు వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అయ్యాక అవన్నీ లిఫ్టెడ్ సీన్స్, అందులో వైల్డ్ వెస్ట్, ఇలాంటి మూవీస్ లిఫ్టెడ్ సీన్స్ అని తెలిసినా కూడా స్టిల్ నాకు ఒక్కడు నాకు ఎందుకో అది ఒక ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. శివ కూడా అంటే శివ అంటే లైక్ నేను రామ్ గోపాల్ వర్మ తర్వాత వర్షన్స్ చూసాక నాకు శివ కన్నా అవి నచ్చాయి. కంపెనీ, ఓకే ఆ కైండ్ ఆఫ్ మూవీస్.